రామ్ చరణ్ కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ చేంజర్ సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం మొదటి రోజు 186 కోట్లు రాబట్టినా కూడా మిక్సెడ్ టాక్ కారణంగా తర్వాతి రోజుల్లో కొద్దిగా స్లో డౌన్ అయితే అయింది. సో ఈ చిత్రం 8వ రోజు కలెక్షన్లను తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. నటీనటుల రెమ్యునరేషన్, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ఈ చిత్రాన్ని 450 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఈ చిత్రం బిజినెస్ వివరాలు ఒకసారి చూసుకుంటే నైజాంలో 43 కోట్లు, ఆంధ్రాలో 75 కోట్లు, సీడెడ్లో 25 కోట్ల చొప్పున తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా 145 కోట్ల బిజినెస్ జరిగింది. సో ఈ చిత్రానికి 150 కోట్ల షేర్ 300 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేస్తే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ని కంప్లీట్ చేసుకుంటుంది. సో ఈ చిత్రం మొదటి రోజు 186 కోట్లు వసూలు చేసినా కూడా రెండో రోజు 21.6 కోట్లు, మూడో రోజు 17 కోట్లు, నాలుగో రోజు 8.50 కోట్లు, ఐదవ రోజు 10.19 కోట్లు, ఆరవ రోజు 7.11 కోట్లు, ఇక ఏడవ రోజు 4.5 కోట్లు వసూలు చేసింది. ఇక ఈ చిత్రం 8వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్లు, తమిళ్లో 20 లక్షలు, హిందీలో 46 లక్షలు, కర్ణాటక, కేరళ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 13 లక్షలు, ఓవర్సీస్లో 26 లక్షల చొప్పున మొత్తంగా 2.87 కోట్లను వసూలు చేసింది. ఇంకా కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన ఈ చిత్రం ఫైనల్గా చెర్రీ ఎన్ని కోట్లు రాబడతారో చూద్దాం.